ఈ ఘట్టం విన్నటువంటి వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల వరకు ఐదోతనం తరిగిపోకుండా కాపాడుతుంది. తెలుసండి అంత గొప్ప ఘట్టం. ఎందుకంటే అమ్మవారి మంగళసూత్రం గురించి వస్తుంది ఇప్పుడు ఈ ఘట్టంలో. అందుచేతనే ఈ ఘట్టాన్ని తేలికగా దాటకుండా పద్యాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి. చూసావా, నీళ్లలోంచి వేడి పుట్టింది పార్వతి. పిల్లలందరూ ఏడుస్తున్నారు పాపం. ప్రభువయ్యుంటకు ఆర్తల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. ప్రభు అన్నవాడు ఏం చెయ్యాలి? బిడ్డలకి కష్టం వస్తే ఆదుకోవాలి. తండ్రిని నేను ఉండి ప్రయోజనం ఏమిటి? పిల్లలకు ఆపద వచ్చినప్పుడు రక్షించకపోతే. అందుకని వాళ్ళని రక్షించాలనుకుంటున్నాను పార్వతి. అంటే ఏమిటి దాని ఉద్దేశం? హాలాహలం ముచ్చేసుకుంటానని. అలా అంటే ఆవిడ ఏమైనా వద్దంటుందేమోనని ఇలా నరుక్కొస్తున్నాడు పిల్లల వైపు పెట్టి. ఆవిడెవరు? ఆవిడ ఈ సమస్త బ్రహ్మాండములకు ఆ బ్రహ్మకీట జనని మాతృత్వం భర్తృత్వాన్ని కూడా కోసేస్తుంది ఒక్కొక్కసారి. పిల్లాడు యొక్క ఆర్తితో కూడినటువంటి ఏడుపు ఇందనుకోండి అమ్మ, వెంటనే గబగబా వెళ్ళిపోతుంది. అందుకే ఒక నాన్న ఉంటుంది, పెళ్ళైన కొత్తల్లో ఉన్న ప్రేమ పిల్లలు పుట్టాక లేదండి మా ఆవిడకంటుంటే. పిల్లల మీద వెళ్ళిపోతుందంటే ఆ తల్లితనానికి ఉన్న గొప్పతనం అది. అందుకని అమ్మతనాన్ని ఆవిడలోంచి ఉద్భుతం చేస్తున్నాడు.